నా కళ్ళ ముందే నేను పసుపు కట్టిన పిల్లకాయలు నిశ్చితార్థం చేసేసినారు. పెళ్లి చేయడానికి కూడా సిద్ధపడిపోతున్నారు. నన్ను ఏం చేయమంటావు? మా మీద నమ్మకం ఉంటే నువ్వు కాస్త నిదానంగాను ప్రశాంతంగాను ఉండాలి. పోయింది, సర్వనాశనం అయిపోయిందే. మీరందరూ బాగుండండి. నా జీవితం ఎట్ట నాశనం అయితే మీకెందుకో. రేయ్ గోవింద్, గోవింద్! పోనాటి. సరే సరే బా, నేను మళ్ళీ చేస్తాలే. ఏంది పోనాటే? బాలాజీ ఇంకా రాలేదని పూరి టెన్షన్గా ఉంది. వచ్చేస్తాడులే. ఎందుకు ఊరికే భయపడేదా? కోపంలో ఉన్నాడు కదా. కోపం తగ్గితే ఓడే వస్తాడు. ఆయన ఓడి ఆడిపోతాడు ఇంటికి రాకుండా. అయ్యో, పొద్దుపోయింది, ఇంకా ఇంటికి రాలేదు. ఎప్పుడో బయటికి పోయిన మనిషి. ఫోన్ చేసి చూద్దామంటే తన దగ్గర ఫోన్ కూడా లేదు. ప్లీజ్ వెళ్ళండి, ఎక్కడున్నాడో వెళ్ళి చూడండి. యాడని ఎతికేదు అన్నా. సరే ఒక్క నిమిషం ఉండు. అనా అను. ఏమిరా? చిన్నోడు ఇంకా ఇంటికి రాలేదు. యాడికి పోయినాడు? అదంతా ఎందుకు అడుగుతావులేనా? ఓడు రాను చిన్నపిల్లకాయల కంటే మరీ దారుణంగా తయారైపోయినాడు. ఓడు పెళ్లి గురించి పట్టించుకోవట్లేదని మాతో గొడవ పడి కోపంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయినాడు. సరే పోతే పోయినాడు కానీ తిరిగి వస్తాడు అనుకుంటే ఇంతవరకు రాలా. సరే వాడు ఫ్రెండ్స్కి ఎవరికైనా ఫోన్ చేసి కనుక్కోనా? రే, వాడేదో చిన్న కోపంతో పోయినాడు. ఫ్రెండ్స్తో కూర్చొని కాసేపు మాట్లాడేసి వస్తాడులే. ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? లేదు, మేం పెళ్లి గురించి మాట్లాడకపోవడం ఒకటే కాదు ప్రాబ్లం. పూరికి అరవింద్కి వాళ్ల పెళ్లి దోషాలు తొలగిపోవాలని గుళ్ళో పూజలు చెయ్యాలని మాట్లాడుకున్నారు. అది బాలాజీ విని పూరిని వెళ్ళడానికి వీల్లేదు, అవన్నీ చేయడానికి వీల్లేదని ఒకటే గొడవ. మరి వాడికి కష్టంగానే ఉంటుంది కదా. ఏంది నువ్వు కూడా అర్థం లేకుండా మాట్లాడుతున్నావా? వాడికి కష్టంగా ఉండదంటే ఇప్పుడు ఏం చేయమంటావా? ఏదో ఒకటి చేసి ఆ పూజలు గీజలు లేకుండా చేయొచ్చు కదా. అదెలా సాధ్యం అవుతుంది? ఏమని చెప్తావు అమ్మకి? అది కరెక్టే. మింగమంటే కప్ప కోపం, కక్కమంటే పాము కోపం అన్నట్టు అయిపోయింది ఇప్పుడు. నువ్వు మీ అమ్మ అప్పకి చెప్పుకోలేవు, వాడికి చెప్పుకోలేవు. సరే ఉండు, నేనే ఫోన్ చేస్తా. మహేష్, ఏడుండవరా? ఏమిట్లో ఉన్నా? మా చిన్నోడు వచ్చినాడు ఆడికి. లేదన్నా. ఏమన్నా? ఏం లేదురా, ఆడు ఫోన్ కలవలేదు, అందుకే చేసిన. సరే సరే ఉంటా. సరేనా? ఆడాడికి పోలే. రంగా, ఏడుండవరా? మా మామూలులో ఉన్నా. ఊర్లోనా? సరే సరేలే. ఏమన్నా? ఏం లేదురా, ఊరినే చేసిన. ఏదో పని మీద ఉన్నట్టున్నావు కానీ. వాడు వాళ్ళ దగ్గర వెళ్ళాడురా. ఒకడం ఊరు వెళ్ళాడు, ఒకడం ఊళ్ళోనే ఉన్నాడు. పోతే వాళ్ళ దగ్గరికే పోతాడు. నా వాడు విష్ణు కొడుకు తూరు ఫోన్ చేయనా? నువ్వు వద్దులే, సార్ వచ్చినాడు. రేయ్, ఈడు రాను రాను ఇకారంగా తయారాడు. చెప్తాను. ఆగునా, వద్దునా. వాడిని గదిలేసి బాక్క వదిలే, తెల్లారిన తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు పోయి వాడిని గెలికినావు అనుకో ఇంకెక్కువ గొడవ చేస్తాడు. ఏందో ఈడు, అంతా మన కర్మ. తలుపెందుకేస్తున్నావు? నిన్నే అడిగేది, తలుపెందుకేస్తున్నావు? తాగొచ్చావా నువ్వు? ఏం చేయమంటావు? అందరూ కలిసి నన్ను టార్చర్ పెడుతుంటే ఏం చేయమంటావు? గుండెల్లో ఉన్న బాధ ఎట్ట తట్టుకోమంటావు? నువ్వు నాకు దూరం అయిపోతావు భయాన్ని ఎట్ట తట్టుకోమంటావు? నువ్వు అర్థం చేసుకోవట్లా. మీ చెల్లి మా అన్న ఎవరు అర్థం చేసుకోవట్లా. నేనేం మాట్లాడిన అందరూ ఉండరా ఉండరా అంటున్నారు. ఎట్టుండేది? ఏ నమ్మకంతో ఉండేది?
నా కళ్ళ ముందే అన్ని జరిగిపోతూ ఉంటాయి. అందుకని పోయి తాగేసి వస్తావా? అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయా? నాకు లేదా బాధ? నేను కూడా తాగరా? ఛీ! తాగి మళ్ళీ తీసుకొస్తావా? ఛీ! నీకు సిగ్గు లేదా? చివరికి నువ్వు కూడా చీకొట్టే స్థితికి నా జీవితం పడిపోయిందా? నేనంటే ఎవరికి లెక్కలేదు, నీకు విలువ లేదు. దయచేసి ఇట్ట మాట్లాడుకో. విలువ లేకుండానే నీ గురించి ఇలా ఏడుస్తూ కూర్చుంటానా? గొడవ పెట్టుకుని వెళ్ళిపోయావు. ఎక్కడున్నావో తెలీదు, ఏం చేస్తున్నావో తెలీదు. ఇంత రాత్రి అవుతున్నా ఇంటికి రాలేదు. సంతోషంగానే ఉండుంటారు కదా. పోతే పోయాడు దొంగనా కొడుకు. ఈడేడకపోతే మనకేంది, పోతే పీడ పోతుంది. మనోళ్ళు ఎలాగో ఇంకొకరిని చూసి పెట్టారు కదా, ఆయన చేసుకుని సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావు కదా. చెంప పగలు కొట్టేస్తాను ఇలాంటి వాగేవంటే. అవును, అదే నిజం. ఏది నిజం? ఇదే నేను పోయినా నీకు లెక్కలేదు. నేనేమన్నా నీ మొగున్నా? దొంగ తాడికో పసుపు తాడి కట్టినా, ఆ పసుపు తాడికేమో నువ్వు విలువియట్లా. నీకు అసలు నేను మొగునో కాదు, అసలు మంది పెళ్ళో కాదు, నాకేం అర్థం కావట్లా. ప్లీజ్ ఇలా పిచ్చి పిచ్చిగా ఆలోచించి మాట్లాడు. మాకు పిచ్చి పడుతుంది నాకు, ఏం చెయ్యాలో తెలియట్లేదు. మన పెళ్లి విషయం మా అమ్మగారు మాట్లాడే ధైర్యం నాకేమో లేదా? పిరికి నా కొడుకునే. అసలు ఎందుకు చూసాను నిన్ను చూడకుండా ఉన్నా నవ్వుతూ హాయిగా సంతోషంగా ఉండేటోన్నా. అవును, నన్ను చూసిన తర్వాతే నీకు ఈ కష్టాలు దరిద్రం. నేను పోతే నీకు దరిద్రం పోతుంది. చంపేస్తాను. నువ్వు దరిద్రం ఏంటి? నువ్వు నా దేవతవి, నీకోసం ఏమైనా చేస్తాను. నువ్వు నాకు కావాలమ్మే. మనం సంతోషంగా బతకాల, కానీ మనకెవరు సపోర్ట్ చేయట్లేదు. వీళ్ళు కూడా సపోర్ట్ చేయట్లేదు. ఆవిడ గారి పెళ్ళి అయిపోగానే మనల్ని గాలికి వదిలేసినారు. చూడు, నువ్వు నీ ఇష్టానికి మాట్లాడొద్దు. నువ్వు పరిస్థితిని అర్థం చేసుకోవడం లేదు. ఎంతసేపు నీ వైపు నుంచే ఆలోచిస్తున్నావు. నువ్వే మీ అమ్మ దగ్గర మాట్లాడడానికి భయపడుతున్నప్పుడు వాళ్ళు మాత్రం ఆలోచించరా? అది మరి అప్పుడు చెప్పినారు కదా, ఉండి చేద్దామా అది ఇది అని. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు? నేను కనపడకపోతే కనీసం ఎవరు వచ్చి ఊళ్ళో కూడా ఎతకలే. ఏ ట్రైన్ లారీ గుద్దేసి ఉంటే తర్వాత శవాన్ని తీసుకెళ్ళడానికి వచ్చి ఉండేవారు అనుకుంటా మా అన్నాళ్ళు. నీకేమైనా పిచ్చా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అవునే, చచ్చిపోవాలని ఉంది, నాకు అస్సలు బతకాలని లేదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. వెళ్ళు, ముందు వెళ్ళి నువ్వు స్నానం చేసి పడుకో. నాకొద్దే, నాకేం వద్దు. ఈ నీళ్లు నిప్పులు ఏమి వద్దు. గుండెల్లో నిప్పులు గుండ మండుతా ఉండదే, అది చాలు. ఇంకా తాగామంటే చంపేస్తాను. పూరి, హే, హూ ఇస్ దట్? తలుపేసావేంటమ్మా? తీ, అమ్మా, రాణి రాణి, తలుపు తీయమ్మా. నీకేమైనా పిచ్చా? నీకు దండం పెడతాను. ఎక్కడైనా నేను దాక్కును. పూరి, అమ్మా, తీయవే. తలుపు ఎందుకు వేసుకున్నావు? అమ్మా, వస్తున్నా. ప్లీజ్, నీకు దండం పెడతాను, దాక్కో. నేను దాక్కు, నువ్వు ఉంటా. నువ్వు దాక్కపోతే నేను చచ్చిన తొట్టు. రా. యాడికి? అబ్బా, అప్పుడే సమాధి కూడా చేయించేస్తున్నారు. పూరి, తలుపు తీయకుండా ఏం చేస్తున్నావు? వస్తున్నా అమ్మా. బా, తొందరగా రామ్మా. తలుపు తీ. ఎందుకు తలుపేసుకున్నావు? ఏం చేస్తున్నావు?
ఏం లేదమ్మా. ఆ, అది డ్రెస్సులో ఏవో చీమలు ఉన్నట్టు అనిపించింది, అందుకే తలుపేసుకున్నాను. అవునా? ఉమ్, ఆ, సర్లే, మీ పార్టీ మందులు ఎక్కడో పెట్టిందంట. ఎక్కడా? ఉమ్? ఇదేంటి గదిలో ఏదో వాసన వస్తుంది? ఉమ్, ఏమై ఉంటుంది? గదిలో ఏదో వాసన వస్తుంది ఏంటే? ఏం రావట్లేదమ్మా. రాకపోవడం ఏంటే? ఏదో సారాయి లాంటి వాసన వస్తుంది ఇక్కడ. ఆహా, అయ్యో అదేం లేదమ్మా, బయట నుంచి అనుకుంటా. లేదు లేదు, ఇక్కడే ఉన్నాడు కదా గీత వాళ్ళ మామ. ఆయన ఎప్పుడు తాగుతూనే ఉంటాడు. ఆ నూనె బాటిల్స్లో కూడా పోసి పెట్టుకుంటాడంట. మొన్న వంటగదిలో వంటలో వేసేసేదాన్ని. పెళ్ళానికి భయపడి ఆ బాటిల్స్ తీసుకొచ్చి మన గదిలో ఏమైనా దాచాడేమో. ఇక్కడైతే ఎవరూ రారు కదా అని. కర్మ, ఈ ఇంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కో విచిత్రమైన మనుషులే. ఈ బీర్వాలో ఏమైనా దాచిపెట్టాడా? ఉండు చూస్తాను. అమ్మా అదేం లేదమ్మా. ఏ ఉండవే, కంపు కొడుతుంటేను. అమ్మా నేను చూస్తాను. ఉమ్, లేదు లేదు, ఉండు నేను చూస్తాను. అమ్మా ఇక్కడ ఎందుకు ఉంటుంది? ఆయన మరీ ఇలా చెయ్యరు, నువ్వు మరీ అతి చేస్తున్నావు. సరే నేను క్లీన్ చేసి చూస్తాను. కిటికీలు ఓపెన్ చేసి ఉంచేసరికి బయట వాసన ఏదో లోపలికి వస్తున్నట్టుంది. ఇదిగో పార్టీ మందులు ఇక్కడే ఉన్నాయి, నువ్వు వెళ్ళి ముందు పార్టీకి మందులు ఇవ్వు. సరే, కంపు ఇక్కడ చాలా ఉంది. తలుపులు తెరిచి ఉంచు కాసేపు. పో నేను పోను. ప్లీజ్, నీకు దండం పెడతాను, పో. పోనని చెప్తున్నాను కదా. సామ్రాణి పేరుతో డబ్బులు తగలెట్టి, మా కొంప తగలెట్టి, మా ఆరోగ్యాలు తగలెట్టి మమ్మల్ని చంపేయాలని చూస్తుండవా నువ్వు? ఇక్కడ మీ డబ్బులు ఎవరు తగలబెట్టట్లా, మా సామ్రాణి మేమే తగలబెట్టుకుంటున్నాం. ఇదే సాంబారాన్ని తగలబెడుతున్నట్లేదు, కొంప తగలబెడుతున్నట్టుగా ఉంది. బయట వాడు ఎవరైనా చూస్తే భయపడి కొంప తగలబడిపోతున్నామని చెప్పి ఫైర్ స్టేషన్ ఫోన్ చేసినా చేస్తారు. అయినా గవర్నమెంట్ వాళ్ళు పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం అని పెద్ద పెద్ద బోర్డు పెట్టి తిరుగుతూ ఉంటే నువ్వేంటి కొంప మొత్తం అంటించే మమ్మల్ని సామూహికంగా చావగొట్టాలని చూస్తున్నావా? దుర్మార్గం కాకపోతే. ఏకాంబరం గారు, మీరు కాల్చే సిగరెట్ కంటే ఇది చాలా మంచిది. సాంబ్రాణితో గుండెల్లో ఉండే కఫం గిఫం పోతుంది. కప్పం పోయేటట్లేదు, ఊపిరాడక మేం పోయేటట్టున్నా. ఆపండి హే. ఏంటమ్మా, మనశ్శాంతిగా పూజా పునస్కారాలు చేసుకునే స్వేచ్ఛ కూడా లేదా మాకు ఈ ఇంట్లో? మేమిచ్చేది స్వేచ్ఛ, మీరు తీసుకున్నారు కదా. అసలేందిది పొద్దు పొద్దునే గోల? కనకం, వాళ్ళ పద్ధతిలో వాళ్ళ పూజలేవో వాళ్ళు చేసుకుంటున్నారు. నీకు కూడా దేవుడు భక్తి ఉంది కదా, దండం పెట్టుకో. వాళ్ళ ఖర్చులోనే నీకు కూడా కాస్త పుణ్యం దొక్కుతుంది. అనుకుంటూనే ఉండా. ఇంకా ఏంద్రా ఈ మనిషి, వాళ్ళు తానా అంటే తందానా అనట్లేదేమా అని అనేసావా? మన ఖర్చు అయిపోతుందని సాంబ్రాణి వేసి అలవాట్లేదు. అగరొత్తులు కూడా ఒక్కో పుల్ల 6 నెలలు వాడతాం. వాళ్ళేమో ఇలాంటి విషయాలు కాస్త పెద్ద చేతులతో చేస్తూ ఉంటారు. నీకు నచ్చకపోతే ఎవరమేం చేస్తాం? నా కొంపలో నాకు నచ్చినట్టే ఉండాలా? ఏందిదంతా? అన్నీ మీకు నచ్చినట్టుగా ఉండాలంటే అది మీ విషయాల్లో ఉండాలి. మేమేం చేసుకోవాలో ఏం చేయకూడదో మీరెట్టా చెప్తారు? పైగా ఈరోజు అమావాస్య, అమావాస్య పూజ చేస్తున్నాం. ఏంటి అమావాస్య పూజ?
అమావాస్య రోజు చేసేవన్నీ చేతబళ్ళు క్షుద్ర పూజలే కదా. అంటే వీళ్ళు మన మీద ఏదైనా చేతబడి చేయాలని చూస్తుండారా? పైగా మనతోనే చెప్తున్నారు చూడు. వీళ్ళకి ఎంత ధైర్యమో. అమ్మా తల్లి, అమావాస్య రోజు చేసేది చేతబళ్ళు క్షుద్ర పూజలు కాదమ్మా. అమావాస్య మాకు శ్రేష్టమైంది, మంచి రోజు. ఈ రోజు అందరికీ దిష్టి గుమ్మడికాయలతో దిష్టి తీసి ఇంటికి దిష్టి తీసి పడేస్తే ఇంటికి మంచిది, ఇంట్లో ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఈ ఇల్లు బావుండాలి, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బావుండాలని నా కూతురు ఇదంతా చేస్తుంది. అది మీరు అర్థం చేసుకోకుండా మీరు లబోదిబోమంటే ఎట్లా చెప్పండి? అవును, ఇవన్నీ చేస్తే మీ గుండె చిన్న చిన్న అరిష్టాలు కూడా తొలగిపోతాయి. యాడ తొలగిపోతాయి? అరిష్టాలన్నీ ఏండా ఉన్నాయి కదా. చూడండి, మమ్మల్ని అరిష్టం గిరిష్టం అంటే బాగుండదు చెప్తా ఉండా. அப்பப்பா அம்மா என்னம்மா விட வேண்டியதானே? என்னடி விடுறது? இவங்க பாட்டுக்கு இவங்க பேசிட்டே இருக்காங்க. நிம்மதியா பூஜை கூட பண்ண விடுறது இல்ல. అది అమ్మా ఇంకా మొదలెట్టారు తమిళ క్యాసెట్. వాళ్ళకి అలవాటే కదా మనల్ని అరవల్లో తిట్టడం. మీకు సగం అరవం వచ్చన్నారుగా, ఏం తిట్టారో చెప్పండి చూద్దాం. మనల్ని ఇట్నే పొగేసి నెమ్మదిగా ఉండనీకూడదు అంటుంది. అమ్మా తల్లి, నెమ్మదిగా కాదు నిమ్మదియా. నిమ్మదియా అంటే ప్రశాంతంగా పూజ కూడా మమ్మల్ని చేసుకొనివ్వడం లేదు అని అర్థం. మిమ్మల్ని ఎవరు ఇక్కడ తిట్టడంలా. అమ్మా సెల్వమ్మ, ఇంకా సాంబ్రాణి ఆపేసి తర్వాత ఏముంటుందో చేసి పూజ పూర్తి చేసేయండి. என்னங்க ఆ, அந்த பூசணிக்கா அப்புறம் கற்பூரம் எடுத்துட்டு வாங்க. సరే. பூரி నువ్వు కూడా పో. పెరట్లో గుమ్మడికాయ తెంపేసినట్టున్నారు వీళ్ళు. కొలుతుంగా. అందరూ వచ్చి వరుసగా నిలబడండి. అల్లుడు, చెప్పాను కదా, వచ్చి అమ్మాయి పక్క నిలబడు. చూసిండ్రా, వీడికి చేతబడి చేసేసిండారు. మాకేదైనా చేతనైంది చేస్తాం గాని ఈ చేతబళ్ళు మాకు అలవాట్లేదు. నిలబడమన్నది కేవలం మా వాళ్ళని మాత్రమే కాదు, ఈ ఇంట్లో అందరికి కలిపే దిష్టి తీస్తా. మాకేం వద్దు. ఎవరెవరికి దిష్టి పోవాలనుకుంటున్నారో వాళ్ళంతా వచ్చి నిలబడండి. ఇదే సొంతం, మనం కూడా దిష్టి దించేసుకుంటే పోలా. నాకైతే 30 ఏళ్లుగా దిష్టి బలంగా పట్టుకొని ఉందమ్మా. నాకు కొంచెం గట్టిగా దియ్యి. ఇక ఈ దెబ్బతోనైనా దిష్టి వదులుతుందేమో చూద్దాం. బాలాజీ, ఏం చూస్తా ఉన్నారా? రా నుంచో. వద్దులే నాయన, ఎందుకులే. ఏంద్రా మొహోట పడతావు? రా నుంచో. రా బాబు. ఈ దిష్టి తీస్తేనైనా నీకు మంచి జరుగుద్దేమోరా. సెల్వి, చూసావా చెల్లాయ్, వాళ్ళు మెల్లమెల్లగా అందరిని వాళ్ళ పార్టీలోకి లాగేసుకుంటున్నారు. తీసుకెళ్లి బయట కొట్టేస్తాను. అందరూ స్నానాలు చేసి రండి. దేవుడి దగ్గర పూజ చేసుకుని భోజనాలు వడ్డిస్తాను. రే, మంచి భోజనాలు ఉన్నాయిరా. పండు తొందరగా స్నానాలు చేయండి. తమిళనాడు భోజనాలు రా, బాగా తినాలా. పొద్దునే భోజనాలు కూడా తయారు చేశారు వీళ్ళు. ఎప్పుడు చేశారు?